చెప్పాలండి, మన దేవస్థానానికి ప్రతినిత్యం ఎవరు వచ్చినా రాకపోయినా, ఆఖరికి మేము వచ్చినా రాకపోయినా దేవస్థానం తలుపులు తీసే సమయానికి ఒక వ్యక్తి రోజు వస్తుందండి, పొద్దున సాయంత్రం. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటంటే, పూర్వం 46 సంవత్సరాల నుంచి ప్రపంచం అంటే ఏమిటో ఆవిడకి తెలియదండి. ఆవిడ ఉండే రూము తప్ప పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి ఆవిడకి 56 సంవత్సరాలు. ఈ రోజు వరకు కూడా ఆవిడకి ప్రపంచం అంటే తెలియదండి. గత 4 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు విజయవాడ విద్యాధరంలో ఇదివరకు వాళ్ళు అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళ క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాంతానికి. ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇంట్లో నుంచి వింటూ ఒక రోజున స్వామివారి దగ్గరికి వెళ్ళాల్సిందని చెప్పేసి మారం చేస్తే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చి స్వామివారికి చూపించి ఇక్కడ తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రతిరోజు పొద్దునే లేవగానే 6 గంటలకంతా ఆవిడ రెడీ అయ్యి ఆ వస్త్రం వేసుకోవడం కూడా ఆవిడకి తెలియదండి. వాళ్ళ అమ్మగారిని రెడీ చేయాలి ఈ రోజు కూడా. అలాంటి వ్యక్తి పొద్దున 6-6:30 అయ్యేసరికి ఇక్కడ గుడి దగ్గరికి వస్తుంది. ఫస్ట్ ఆవిడ వచ్చే రోజున 4 తీసుకొచ్చారంటే ఆవిడ నడిపించుకుంటారు పట్టుకొని. ఒక నెల రోజుల తర్వాత 2 వచ్చారంటే ఆవిడతో పాటు. ఇంకొక నెల రోజుల తర్వాత ఒక్కడే వచ్చారండి. ఆ తర్వాత నాకు అసలు ఎవరు వద్దు నేనే వెళ్తానని చెప్పేసి వచ్చిందండి ఆవిడ. అది మీరు చూస్తున్నారు, ఈ 6 నెలలతో ఈ రోడ్డు వేశారు. ఒకప్పుడు ఆ రోడ్డు కూడా లేదు కదండి, అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నవాళ్ళు. చీకటి పడిందంటే సహజంగా మనాటి వాళ్ళు ఎలా భయపడతారు. ఆవిడకి ప్రపంచం తెలియదు. అలాంటి వ్యక్తి అంత చీకట్లో కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేదండి. మొట్టమొదటిలో వాళ్ళ అమ్మగారు అక్కడ బయలుదేరడం నాకు ఫోన్ చేసేవాళ్ళు, అమ్మాయి బయలుదేరిందని. ఆవిడ అక్కడి నుంచి నేను చూస్తూ గమనిస్తూ ఉండేవాడిని. ఇక్కడ వచ్చేది మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఫోన్ చేసేవాడిని, అమ్మాయి బయలుదేరిందని. ఇవాళ రోజున ఆవిడ ఎలాంటి స్థితికి వచ్చిందంటే, రోజు స్వామివారికి పూలు కోసుకొచ్చి ఆవిడ చేత ఆవిడ పడుతుంది. అన్నం పెట్టు ఆకలిస్తుందని అడుగుతుందండి. నాకు ఆ బట్టలు వద్దు, ఈ బట్టలు వేయని అడుగుతుందండి. ఆవిడకి ఏది కావాలో అది అడిగి తింటుందండి. ఏది కావాలో అది అడిగి తెప్పించుకుంటుందండి. కారణం కేవలం స్వామివారి యొక్క మహిమేనండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఎవరికన్నా క్యాన్సర్ అనేటువంటి రోగం వస్తే తగ్గుతుందండి? తగ్గుతుందా? మొట్టమొదటిసారి కన్ఫర్మేషన్ అవ్వగానే ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందండి. మీరు నమ్మండి నమ్మకూడదు. ఇందాక వచ్చేది అమ్మాయి తీసుకొచ్చేగారు, ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఒక బ్రెస్ట్ తీసేశారు. అది స్ప్రెడ్ అయిందండి, మొత్తం బాడీలో స్ప్రెడ్ అయింది, మొత్తం బ్రెస్ట్ మొత్తం తీసేశారు. కానీ తర్వాత ఆవిడ ఒక 10 రోజుల తర్వాత స్టిచెస్ తీసేసిన తర్వాత ఆవిడకి మళ్ళీ టెస్ట్ చేస్తే అసలు క్యాన్సర్ అంటే అసలు ఈ అమ్మాయి క్యాన్సర్ వచ్చిందా అనే అనుమానం అనేటువంటి ఒక ప్రశ్న వచ్చిందండి అక్కడ రిపోర్ట్స్లో. అంటే అసలు అమ్మాయికి క్యాన్సరే లేదు అని నిర్ధారణ జరిగింది. అసలు ఆవిడ మెడిసిన్సే అవసరం లేదు. మొట్టమొదట 4 డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. 4 క్యాన్సర్ ఉందని కన్ఫర్మ్ చేశారండి. ఆవిడ బ్యాచ్ వచ్చేసి కూడా క్యాన్సర్ ఉందని కన్ఫర్మ్ చేశారు. అదే నెల రోజుల తర్వాత ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ అసలు ఈవిడ క్యాన్సరే లేదు అని చెప్పారు. ఎవరైనా నమ్ముతారా ఇక్కడ? ఆవిడ ఇంట్లో ఉన్నా సరే హాస్పిటల్కి వెళుతూ కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా అడిగిందంటండి, స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళండి అని. వాళ్ళు చెప్తుంటే నిజంగా కంట తడిపెట్టాల్సినంత పరిస్థితి వచ్చేసింది. స్వామివారి ఎక్కడున్నా సరే మనస వాచ కర్మణ మనం ఆయన్ని ఆధారం పట్టుకోవాలి. కానీ మనం ఎక్కడున్నా సరే ఆయన మన వెంట ఉండి మనం రక్షిస్తూ ఉండడానికి ఇది ఒక్కటే నిదర్శనం చాలండి. ఇప్పుడు కొంతమంది చూస్తుంటారు, ఒక ఆవిడని తీసుకొచ్చి వెంటనే తీసుకెళ్ళిపోయారు, చూసే ఉంటారు పెద్దవాళ్ళు. అసలు పాజిటివ్ వచ్చినటువంటి ఈ నెగిటివ్ వచ్చినటువంటి ఆ వ్యక్తికి నెల రోజుల్లో అసలు ఏమీ అవసరం లేదు. ఇవిడికి ఈవెన్ కీమో కూడా అవసరం లేదన్నారు. ఇవాళ రోజుల్లో ఎవరైనా వింటారండి కీమో లేని వాళ్ళు క్యాన్సర్ వచ్చిన తర్వాత? అలాంటి స్థితి స్వామిని నమ్ముకున్నట్టు ఆవిడ చాలా పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో స్వామివారి దగ్గరికి వచ్చేదండి. రోజు ఆడికి రోజు లేవగానే రావటం వెళ్ళటం ఈ రెండే తెలుసండి ఆవిడకి.
ఇవాళ రోజున నిన్న స్టిక్కర్స్ తీశారట. పొద్దున్నే గుడికి తీసుకెళ్తామని మారం చేస్తే వాళ్ళ వదిన గారు తీసుకొచ్చారండి గుళ్ళకి. ఆవిడంతటా ఆవిడ మెట్లెక్కి వచ్చింది పైకి. వచ్చి బాగున్నారా అని పలకరించింది. నాకే అసలు ఆశ్చర్యం వేసింది. నేను ఆవిడని అడగాల్సిన ఆవిడని అడిగింది. ఎలా ఉందమ్మంటే బాగుంది, స్వామి బాగా చేశారు నాకు అని చెప్పేసి ఆవిడ నోట్లోంచి మాట వస్తుంటే, అసలు మాట కూడా రాని వ్యక్తికి మాట వస్తుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం ఉండేది. ఇంతకంటే మనం ప్రత్యేకంగా స్వామి ఆవిడ మీరు ఉండండి ఒక మాట చూద్దరు కానీ భక్తులు కానీ అడగడం జరిగినా ఆవిడ నుంచోలేకపోతున్నారని చెప్పేసి తీసుకెళ్ళిపోయినారు. నెక్స్ట్ వీక్ వస్తానండి, మీ అందరికీ నేను అందరికీ చెబుతాను ఈ యొక్క దీని గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పమని చెప్పారు. వచ్చేవారు ఆవిడ నోట్లోని ఆవిడ అనుభవాన్ని మీరు ముందుగా ఓం నారాయణ ఆది నారాయణ ఫోటో చూపిస్తున్నారు. ఇక్కడ పక్కనే ఒక బిల్డింగ్కి వర్కర్స్ గా రోజు వస్తూ ఆ బిల్డింగ్ కష్టపడి చేస్తూ ఉన్న సందర్భంలో ఆ అబ్బాయి అక్కడ ఉన్న టీం అంతా ఇక్కడికి వచ్చి స్వామి ప్రసాదము ఒక దివ్యమైన ఔషధం, ఆ ప్రసాదం ఎడుతూ రోజు స్వామి నామస్మరణ చేసుకునేవారని వారు చెప్తున్నారు. అతనికి కోసేటప్పుడు ఆ కోసే రంపము భయముచ్చి పొరపాటున ఆ పొట్టంతా కోసుకుపోయిందంట. ఇక్కడ పొట్టను చూపిస్తున్నారు. ఆ పొట్ట కోసుకుపోతుంటే ఆ విషయంలో నుంచి ఆ రంపం ఎంతో రోజులు రంపం చేతితో కోసేది కాదు. అతనికి బ్లడ్ కూడా రాలేదు. స్వామి నామం అనుకుంటూ కింద పడిపోయాడు. వాళ్ళ ఫోటో ఎంత అసలు చూస్తేనే 30 కుట్లేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వారు చెప్తుంటే అది మన స్వామి వెంకటేశ్వర అది వారు చెప్తుంటేనే నాకు వణుకొచ్చింది. ఆ ఫోటో చూసేసరికి ఇక్కడ దగ్గరలో ఆ రకం మొత్తం కోసుకుపోయింది. అది ఎన్ని కష్టాలలో ఉన్నా స్వామిని ఒక గొప్ప ఆత్మబంధువుడిగా పరిగణిస్తే ఇప్పుడు మన శర్మ గారు చెప్పారు. మరి ఆ మాటలను స్ఫూర్తి పొంది ఆయన ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని బ్లడ్ కాలేదు మా కోసం పొంది ఉంటే అదే బ్లడ్ కాకపోతుందో అతను అకస్మాత్ స్థితికి వెళ్ళిపోతాడు. మరి 30 గుట్లు పడి మళ్ళీ ఇవాళ అతను కోరుకొని మళ్ళా స్వామిని చూసేదానికి వస్తున్నారు అంటే నిజంగా మనం మర్చిపోకూడదు. ఒక 10 స్వామివారి వల్ల మనకు సాధారణమైన నాడు ఆ స్వామిని మన గర్భం కూడా మన హృదయంలో ఆవిష్కరించి మన బిడ్డలకి మన కుటుంబానికి బంధువులకు హితులకు సన్నిహితులకు అయ్యా మన గొల్లపూడి గ్రామంలో వెంకటేశ్వరం కొలువై ఉన్నారు. ఆయన మన మానవుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఒక రైతు బిడ్డ అలాంటి మహత్తరమైన వ్యక్తికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ సోమపల్లి పెంచల నాయుడు పిచ్చమ్మ దంపతులు. వారిని నిజంగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మన బంధువులు మిత్రులు అంటారు, అమ్మా ఎంత మంచి బిడ్డలు కలిగించాలి నీవు అని గురువులు అంటారు. ఆ బిడ్డ ప్రవర్తన చూసి అలాగే వెంకటేశ్వరం గారు అతని స్వామి తల్లిదండ్రులకు నిరంతరం స్మరణ చేసుకునే మహత్కార్యాన్ని నిర్దేశించిన తల్లిదండ్రులు స్మరించుకుంటూ ఇప్పుడు కాలం తరలి గురైతే శ్రీమంతులందరూ ప్రజలండి జడ్సందరూ